దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగానున్నది. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరు, నా దరికి నీవు రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరు, నా దరికి నీవు రావా నా యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతనే ఉన్నను నీకు దూరముగుంటిని. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతనే ఉన్నను నీకు దూరముగుంటిని. నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. చెప్దాం నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి
చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరు, నా దరికి నీవు రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరు, నా దరికి నీవు రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరు, నా దరికి నీవు రావా నా యేసయ్యా. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ పూట దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా విందాం. ఫోన్లు కూడా అందరూ సైలెంట్లో ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. ఎవరికి ఇబ్బందికరంగా ఉండొద్దు. ఫోన్లు వస్తున్నాయని బయటికి లోపలికి తిరగొద్దు. మనం ఉండేదే 2 గంటల సమయం. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా విందాం. ప్రతి ఒక్కరు 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబరు 385. జరిగించి తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చును. చాలమ్మా. ఆత్మను నా మీద ఉంచి నీ నోటి బోరగా ఈ మాటలు వివరించుటకు సహాయం ఇవ్వండి. నిద్రమత్తులు అవధేతులు యేసునామములో లయము చేయండి. ప్రతి ఒక్కరికి వినుబుద్ధి చేయ ఆత్మను కుమ్మరింప చేయండి. సహాయం చేయండి. ఈ వాక్యము మా అందరకు అర్థమయ్యేటట్టుగా సూటిగా మా అందరకు వినిపింపజేసి మీరు మాత్రమే మహిమ పొందండి తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 21వ వచనం కూడా చదువుదాం ఒకసారి. ఇప్పుడు తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిరముకు సేవ విషయమై ధర్మశాస్త్రం అందేది తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని పరిశోధించగలిగితే ఇక్కడ 3 మాటలు మనం విన్నాం. ఇక్కడ 3 మాటలు ఏంటంటే, అతని దృష్టికి యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పని చేయుచు వచ్చును. ఆమెను చెప్పండి. ఇప్పుడు దేవుని దృష్టికి ఎలా ఉండాలి చెప్పండి. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ రాయబడిన లేఖనములో ఆయన ఎలాగున్నాడంటే దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. మొదటిది ఎలా ఉన్నాడండి? అనుకూలత అంటే ఏంటి? అనుకూలత అంటే దేవునికి ప్రతి సమయమందు ఉపయోగకరముగా ఉండేదానిని అనుకూలత. ఆమేన్. హల్లెలూయా. దేవుని పని విషయమై మనము అనుకూలతగా ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? అనుకూలముగా. ఎవరి దృష్టికి? ఇక్కడ మనుషుల దృష్టికి అనుకూలముగాను అని రాయబడలేదు. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది యెహోవా దృష్టికి. హల్లెలూయా. చెప్పాలి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి అనుకూలముగాను. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనుషులకు అనుకూలముగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరికండి? మనుషులకు, బంధువులకు, ధనమునకు అనుకూలముగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లేఖనము చలవిస్తున్నమాట దేవునికి అనుకూలముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి అనుకూలమండి?
మీ స్వరమే తెరిచి చెప్పాలి, దేవునికి అనుకూలముగా అనాలి. హల్లెలూయా. ఇదిగో అతడు దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. హల్లెలూయా. అతడు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు చెప్పండి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలముగా ఉండాలి. అంటే దేవుని ఏ పని విషయమైనా, దేవుని విషయమైనా, సంఘం విషయమైనా, సేవ విషయమైనా, పరిచర్య విషయమైనా అనుకూలతగా ఉండాలి. ఆమెను చెప్పండి. అనుకూలతగా పని చేయాలి. ఆమెను చెప్పండి. అనుకూలతగా అంటే దేవుడికి ఉపయోగకరముగా మనం ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. మనము అందరికీ ఉపయోగకరంగా ఉంటాం, దేవుడికి తప్ప. అందరికీ పనికి వస్తాం, దేవుడికి తప్ప. అన్ని విషయాల ముందుకు వెళ్తాం, దేవుడి పనికి తప్ప. ఇక్కడ రాయబడిన మాట దేవుని దృష్టికి, ఇక్కడ దేవుని దృష్టికి అనుకూలతగా ఉండండి. దేవుని పనికి అనుకూలతగా ఉండండి. దేవుని సన్నిధికి అనుకూలతగా ఉండండి. దేవుని మాటకు అనుకూలతగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అతడు ఎలా ఉన్నాడయ్యా అని రాయబడిందంటే దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటో తెలుసా? యథార్థముగాను. ఆమెను చెప్పండి. ఎలా చెప్పండి? యథార్థముగాను. యథార్థం అంటే ఏంటండి? యథార్థత అంటే ఏంటి? అబద్ధం ఆడేవారిని యథార్థతలు అనరు అండి. అబద్ధం ఆడకుండా మాట్లాడేవారిని యథార్థతులు. ఆమెన్. హల్లెలూయా. అంటే దేవుని పని చేసేవారు నోట నుంచి ఇంకొక మాట కూడా ఉండకూడదు. ఏంటయ్యా అంటే అబద్ధపు మాటలు కదండి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉన్నారు అంటే యథార్థముగా ఉండాలి. కొన్ని విషయాలలో అబద్ధాలు చాలా ఈజీగా ఆడుతూ ఉంటారండి కొంతమంది. ఆడతారా? ఆడరా? కొన్ని విషయాలలో చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఎందుకంటే తాను కాపాడుకోవటానికి, తాను ఏం చేయడానికి? కాపాడుకోవటానికి, లేకపోతే వారి కుటుంబాన్ని కాపాడుకోవటానికి. అంటే ఏ విషయంలో అబద్ధాలు ఆడుతూ ఉంటారంటే చేసే పని విషయంలో కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు కొంతమంది. చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వృత్తి మీ ఏదైతే ఉందో అందులో కొన్ని అబద్ధపు మాటలు కూడా ఉంటాయి. అయితే దేవుడి పట్ల ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? యథార్థముగా ఉండాలి. నీ నోట నుండి ఏం రాకూడదు చెప్పండి. అందరూ చెప్పాలి. అబద్ధం అనే మాటను రాకూడదు. అబద్ధాలు పలికేవాడు దేవునికి అనుకూలముగా ఉన్నవారు. అంతేనండి. అబద్ధం ఆడువారు దేవునికి అనుకూలముగా పనిచేయవారు కాదండి. దేవుడికి అనుకూలముగా పనిచేయవారు సత్యమునే పలుకుదురుగాక. ఆమె. హల్లెలూయా. చెప్పండి. దేవుడికి అనుకూలముగా ఉన్నవారు సత్యమును మాట్లాడతారు. ఎందుకంటే ఆయన యథార్థపరుడు కాబట్టి ఎక్కడ యేసు నోట నుండి అబద్ధపు మాట వచ్చిందండి? రాలేదు. దేవుడు పని చేసేవాడు, దేవుడి కొరకు ప్రయాసపడేవారు తన నోట నుంచి యథార్థతనే పలకాలి. ఏం పలకాలి? యథార్థతనే పలకాలి. ఎప్పుడు నీ నోట నుంచి నీ ప్రాణం పోతుందని తెలిసిన అబద్ధం ఆడమోక. ఆమె. హల్లెలూయా. ఏం చేయొద్దు చెప్పండి నీ నోట నుంచి. ఎందుకంటే దేవుని ఎదుట మనము యథార్థతులుగా ఉండాలి. ఆమె. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. దేవుడికి యథార్థవంతులు కావాలా? అబద్ధకులు కావాలా? యథార్థవంతులకు దేవుడు పని అప్పగిస్తాడా? అబద్ధం ఆడేవారికి దేవుడు పని అప్పగిస్తాడా? చెప్పండి. యథార్థముగా పని చేయవారికి దేవుడు పని అప్పగిస్తాడు. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. యథార్థముగా మాట్లాడే వారికే దేవుడు ఏమిస్తాడు? తన పని అప్పగిస్తాడు. నిన్ను నీవు కాపాడుకోవటానికో, నీ కుటుంబం నువ్వు కాపాడుకోవటానికో ఒకవేళ అబద్ధాలు ఏమైనా ఎప్పుడైనా మాట్లాడిస్తాం అనుకో, దేవుని పట్ల మనము అనుకూలంగా లేనట్టు అర్థం. యథార్థత కాదు. కూడా ఇక్కడ ఏం లేదు, అనుకూలముగా లేనట్టు. అనుకూలముగా ఉన్నవారు అంటే దేవుని పట్ల ఎలా ఉంటారంటే యథార్థముగా ఉంటారు. ఎలా ఉంటారు? అందరూ చెప్పాలి మరి. యథార్థముగా ఉంటారు. ఎవరమ్మా అమ్మాయి? హల్లెలూయా. ఏమండి ఎలా ఉండాలయ్యా దేవుడు పని చేసేవారంటే చెప్పండి. చెప్పండి మరి. యథార్థముగా ఉండాలి. యథార్థమైన మాటలు. ఎన్ని విషయాలు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఆడతారా? ఎప్పుడన్నా అబద్ధాలు ఆడుతున్నారా? నిజమేనా?
బుర్రని చూపేస్తున్నారుగా. అబద్ధం ఆడకుండా ఈ లోకంలో బ్రతకగలుగుతున్నావా? ఈ లోకంలో బ్రతకటానికి అబద్ధం ఆడకూడదు. ఇంకోటి తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడకూడదు. ఇంకొకటి భార్య దగ్గర భర్త అబద్ధం ఆడకూడదు. భర్త దగ్గర భార్య అబద్ధం ఆడకూడదు. అంటే వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు యథార్థ పరులు కావాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు యథార్థ పరులు అయితే దేవుని ఎదుట కూడా వాళ్ళు యథార్థంగా బ్రతుకుతారు. చప్పట్లు కొడదామండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ఎదుట కూడా ఎలా ఉంటారంటండి? యథార్థముగా ఉంటారు. వారి ఇంటిలో యథార్థంగా ఉన్నవారు, పిల్లలతో యథార్థంగా ఉన్నవారు, భార్యతో యథార్థంగా ఉన్నవాడు, భర్తతో యథార్థంగా ఉన్న స్త్రీ, వారు దేవుని ఎదుట కూడా యథార్థముగానే బ్రతుకుతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బ్రతకడం కొరకు అబద్ధాలు, కొంతమంది లోక సంబంధమైన విషయాలకో పాపపు విషయాలలోనో ధన సంపాదన విషయములోనో అబద్ధాలు. కానీ ఎలా ఉండాలని వాక్యం అంటుందంటే నీ నోట నుంచి అలాంటి మాటలు రాకుండా యథార్థమైన మాటలు రావాలండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మొదటిదేంటి? దేవుని దృష్టికి అనుకూలముగా, అంటే దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నవారు ఎలా ఉంటారు ఇప్పుడు? అది లెక్క. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలం అంటే ఆయన పని చేసే విషయంలో నువ్వు యథార్థముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే నీ జీవితం యథార్థంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ నోట నుంచి మాట సత్యమును పలుకుతావో, ఎప్పుడైతే దేవునికి అనుకూలతగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. రాయబడిన మాట 20 వచనంలో ఏమన్నా తెలుసా? వర్ధిల్లుతారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చదువుదాం ఆ మాట. కానీ దేవుడి దృష్టికి నీవు మొదటగా అనుకూలతగా ఉండాలి. దేవుడి పని ఏ విషయంలోనైనా మనము ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఇదే అనుకూలత. ఆమేన్ చెప్పండి. వెనకాడకూడదు. దేవుడు పని చేసేటప్పుడు మనం నిలవబడగలగాలి. నిలవబడటాన్ని దేవుడు అన్నాడు అనుకూలం. అంటే ఈమె నాకు అనుకూలంగా ఉంది, ఈయన నాకు అనుకూలంగా ఉన్నాడని దేవుడికి అనిపించేటట్టుగా ఉన్నప్పుడు దేవుడు మనలను కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అప్పగించాడండి? కొన్ని బాధ్యతలను అప్పగించాడు. వారు ఎవరంటే యథార్థముగా మాట్లాడేవారు. ఆమేన్. హల్లెలూయా. యథార్థముగా మాట్లాడే వారికి దేవుడు అనుగ్రహించి కొన్ని బాధ్యతలు ఇవి. నమ్మకం. మూడోది ఏంటంటే మూడోది నమ్మకముగా. ఆమేన్. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే తెలుసా? మనం నమ్మకంగా ఉన్నాం కదా. నమ్మకము అంటే ఎవరైనా చెప్పొచ్చుగా నమ్మకం అంటే ఏంటి? ఎక్కడ నమ్మకం అండి? దేవుని ఎదుట, ఈ లోకంలో ప్రజల ఎదుట కూడా నమ్మకంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిజమండి. దేవుని ఎదుట మనం ఎంత నమ్మకంగా ఉంటామో ఈ లోకములోను, లోకమున్న ప్రజలలోనూ ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకముగా పని చేయవారు వర్ధిల్లుతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ రాయబడిన మాట దేవుని దృష్టికి ఏంటి చెప్పండి? అంటే యెహోవా దృష్టికి అని అనుకూలత, యథార్థత, నమ్మకం అన్నాడు. అవునా కాదా అండి? ఇక్కడ మూడిటికి దేవుని దృష్టే పెట్టుకోవాలి. మీరు దేనికి పెట్టుకోవాలి? దేవుని దృష్టి. రెండోది మనం పెట్టాల్సింది ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రజల దృష్టికి కూడా. ఎవరి దృష్టికి? ఈ లోకంలో ఉన్న ప్రజల దృష్టికి కూడా. ఎందుకంటే నీ నమ్మకము, నీ యథార్థత, నీ అనుకూలత దేవుడి కంటే ముందు చూసేవారు వీళ్ళే. ఎవరు చెప్పాలి? ఎవరు చూస్తారు? ఈ లోకంలో ఉన్న ప్రజలే. నీ యథార్థతను ఎవరు చూడాలో తెలుసా? ముందు లోకంలో ఉన్నవారు. కొన్ని విషయాల్లో కొంత మాట్లాడేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, లేదండి అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట. ఎవరంటారు తెలుసా? లోకంలో ఉన్న వ్యక్తులు. నిన్ను చూసి ఆ మాట అనకూడదు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను చూసి ఆ మాట అనకూడదు. ఎవరిని చూసి చెప్పాలి మీరు? నన్ను చూసి ఆ మాట మరొకరు పలకకుండునట్లుగా దేవునికి నేను అనుకూలము. ఆమేన్. రెండోది యథార్థత. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడికి అనుకూలతగా ఉండేవారు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి?
దేవుడికి యథార్థముగా అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అలాగే రెండో చెప్పాను, ఈ ప్రజల దృష్టికి కూడా నువ్వు ఎలా కనిపించాలి? యథార్థంగా కనిపించాలి. ఏమంటే ఆయన మాట అంటే మాట, ఆమె మాట అంటే మాటే అని ఈ లోకంలో ఉన్న ప్రజలు నీ కొరకు చెప్పుకోవాలి. ఇప్పుడు దేవుడు నా కోసం చెప్పుకుంటున్నాడు అంటాం. దేవుడు నీ కోసం చెప్పుకుంటున్నాడో లేదో ఎప్పుడైనా నువ్వు విన్నావా? అండ్ విన్నారా మీరు? చెప్పాలి. దేవుడు నీ దగ్గరకు వచ్చి నాకు నువ్వు అనుకూలముగా ఉన్నావు అన్నాడా? యథార్థముగా ఉన్నావు అన్నాడా? నమ్మకంగా ఉన్నావు అన్నాడా? చెప్పాలి. దేవుడు నీతో ఈ 3 విషయాలు పలికాడు ఎప్పుడైనా? కానీ ఎవరు పలుకుతారు ఈ మాటలు? మరి చెప్పాలి, ఎవరు పలుకుతారు ఈ మాటలు అంటే ప్రజలు పలుకుతారు నీకోసం. ఈ లోకంలో ఉన్న ప్రజలు మీ కొరకు ఈ విషయాలలో ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు ఈ 3 వాళ్ళకి కనిపించాలి. ఆమెను చెప్పి చప్పట్లు కూడా వేసేనా మనం మైపరచండి. ఈ 3 ఎవరికి చూపించాలి మనం? ఈ లోకములో ఉన్న వారికి చూపిస్తే దేవుడికి నువ్వు చూపించినట్లే. ఆమెన్, హల్లెలూయా. నిజమండి, దేవుడికి మనం చూపించడానికి దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము. వెళ్తారా? వెళ్ళి ఎదురుగుంట నిలబడి, ప్రభువా నేను యథార్థంగా ఉన్నానా, నమ్మకంగా ఉన్నానా, అనుకూలతగా ఉన్నానా అని ఈ 3 దేవుడిని అడుగుతారా? చెప్పాలి. అడగాను. నేను చెప్పనా? అడుగుతాం. ఎప్పుడో తెలుసా? ప్రార్థించేటప్పుడు దేవుడిని మనం అడుగుతారా? అడగరా? ప్రార్థించేటప్పుడు ప్రభువా నీ ఎదుట నేను నీకు అనుకూలముగా నేను ఉన్నానా? నీ ఎదుట నేను యథార్థముగా ఉన్నానా? నీ ఎదుట నేను నమ్మకముగా ఉన్నానా అని మనం ప్రార్థించే మాత్రమే, ఆ సమయాన్ని మాత్రమే మనం అడుగుతాం. కానీ దానికి రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే లోకములో నుంచి వస్తుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పాలి. ఇప్పుడు దేవుడి యొద్ద నుంచి కాదు, లోకములో ఉన్న ప్రజల యొద్ద నుంచి. ఫలానా వ్యక్తి ఎలా ఉంటారు? అనుకూలంగా ఉంటారండి. ఎప్పుడైనా గబుక్కుని మాకు కావాలంటే వస్తారు. దీన్ని అనుకూలత. హల్లెలూయా. ఏమంటే ఫలానా వ్యక్తి ఇంత నమ్మకం, ఫలానా వ్యక్తి ఇంత యథార్థత అంటే నీ నోటి మాట కొరకు, నీ ప్రవర్తన కొరకు, నీ ఆలోచన, నీ తలాంపుల కొరకు ఇప్పుడు ఎవరు చెబుతున్నారంటే లోకములో ఉన్న ప్రజలే చెబుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అనేక సార్లు మనం వింటూ ఉంటాం ఈ మాటలు. అంత నమ్మకమైన వ్యక్తి కాదండి, అంత యథార్థమైన మనసు కూడా కాదండి, అంత అనుకూలతైన పరిస్థితులు కూడా లేవండి అని నీ కొరకు ఒక వ్యక్తి మాట్లాడారు అంటే దేవుడు కూడా మాట్లాడాడు అని అర్థం. అంతే. ఇంకా ఎందుకంటే దేవుడు స్వయంగా వచ్చి నువ్వు యథార్థంగా లేవు, నమ్మకంగా లేవు, అనుకూలతగా లేవు అని నీతో దేవుడు చెప్పడుగా. ఏమండి? చెప్పాడా? చెప్పడు. ఎవరు చెప్పారు ఈ మాట? అంటే దేవుడికి అనుకూలంగా ఉన్నామో లేదో, ఏమండి, దేవుడి పట్ల యథార్థంగా ఉన్నామో లేదో, దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నామో లేదో నిన్ను నీవు పరీక్షించుకోవటానికి ఈ లోకంలో ఉన్న ప్రజలే సాక్షి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి సాక్షి అండి? ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీరి 3 యథార్థవంతులు, నమ్మకస్తులు, దేవునికి అనుకూలమైన వారేనండి. అనుకూలమైన వారని ఎవరికి తెలిసింది? ఇప్పుడు చెప్పాలండి, ఎవరికి తెలిసింది? బబులోను రాజుకు తెలిసింది, బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే వారి నమ్మకమైన వారో, అనుకూలత ఉన్నవారో, యథార్థంగా ఉన్నవారో ఆ ప్రజలకి ఎప్పటి వరకు తెలియలేదంటే వారు అగ్నిగుండంలో వేయబడే వరకు ఆ ప్రజలకి తెలీదు, ఆ రాజుకి తెలీదు. తెలుసా? తెలీదు. అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు యవ్వనస్తులు వీళ్ళని వేసేయాలంటే అగ్గిలో. ఎందుకంటే మన ప్రతిమకి వీళ్ళు ఏం చేయలేదు, దండం పెట్టలేదు కాబట్టి వీళ్ళ అగ్గిలో వేసేయాలి. ఎందుకంటే వీళ్ళ నమ్మకమైన వారని ఆ ప్రజలకు తెలీదు, ఆ రాజుకు తెలీదు. వీళ్ళ యథార్థవంతులు అని ఆ రాజుకు తెలీదు, ఆ ప్రజలకు తెలీదు. వీళ్ళ దేవుడికి అనుకూలమైన వారని ఆ రాజుకి తెలీదు, ఆ ప్రజలకు తెలియదు. కానీ ఎప్పుడైతే వారు అగ్నిగుండంలో వేయబడ్డారో ఆ ప్రజలందరికీ తెలిసింది, ఆ రాజుకు కూడా తెలిసింది దేవుని గొప్పతనం. చప్పట్లు కొట్టాలి మరి. హల్లెలూయా.
ఇప్పుడు నేను చెప్పనా, నీకు శ్రమ వచ్చినప్పుడే నేను అంటాను దేవుని పట్ల నీ యథార్థ నీ ప్రజలకే తెలుస్తుంది. స్తోత్రం చెప్పాలి. వారు అనుకూలతగా ఉన్నంత వరకు దేవుడికి అనుకూలమైన వారు, దేవుడికి నమ్మకమైన వాళ్ళు, దేవుడికి యథార్థవంతులని ఆ రాజుకి ప్రజలకు కూడా తెలియలేదండి. కానీ వీళ్ళకి శ్రమ వచ్చింది. ఎవరికి శ్రమ వచ్చింది? నమ్మకమైన వాళ్ళకి, యథార్థవంతులకి, అనుకూలముగా ఉన్నవారికి వచ్చిందండి. ఇక్కడ వీరికి శ్రమ కలిగింది. ఏం శ్రమ కలిగిందయ్యా అంటే అగ్నిగుండంలో వేశారు. కానీ ఆ శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పాలండి? ఎలా ఉన్నారు? అనుకూలంగా ఉన్నారని చెప్పండి, యథార్థంగా ఉన్నారని చెప్పండి, నమ్మకంగా ఉన్నారని చెప్పండి. ఇప్పుడు యథార్థవంతులు ఒకవేళ వాళ్ళు కాకపోతే బాబు తప్పైంది ఏంటి, నీ బొమ్మకి నేను దండం పెడతాను అన్న చెప్పాలి. అన్న అంటే వాళ్ళు ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే వాళ్ళు యథార్థవంతులు కాబట్టి, వాళ్ళు సత్యమును పలుకువారు కాబట్టి, నేను నీ ప్రతిమకు దండం పెట్టను. హల్లెలూయా. నేను దండం పెట్టను, నువ్వేం చేసుకుంటా చేసుకో. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుడికి అనుకూలముగా ఉన్నవారండి. స్తోత్రం చెప్పండి. దేవునికి ఎలా ఉన్నారు వాళ్ళు? దేవునికి వారు అనుకూలముగా ఉన్నారు. మూడోది నమ్మకంగా ఉన్నారు. నమ్మకం కోల్పోయారా చెప్పాలి. అందరూ చెప్పండి. నమ్మకాన్ని కోల్పోయారా? కోల్పోలేదు. ఎప్పుడు వరకు అమ్మా? చచ్చిపోతాననే సమయం వచ్చేసినా సరే వాళ్ళ నమ్మకాన్ని, ఇప్పుడు అగ్నిగుండంలో వేయటం అంటే అగ్ని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కూడా కనీసం వాళ్ళ నమ్మకాన్ని కోల్పోవాలిగా. నిజంగా అవిశ్వాసులైతే అగ్నిగుండం దగ్గర తీసుకొచ్చినప్పుడైనా ఒకవేళ వారు అయ్యయ్యో ఈ యథార్థత పక్కన పెట్టు, దేవుడికి అనుకూలత పక్కన పెట్టు, ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు కాపాడుకోవాలి. నన్ను నేను కాపాడుకోవటానికి చిన్న అబద్ధం అంతే. బాబు మీ దేవుడు గొప్పడండి అని 2 చేతులు జోడించి దండం పెడితే చాలు, వాళ్ళని ఘనంగా రాజు ఊరేగించేస్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్క అబద్ధపు మాట, సత్యాన్ని అసత్యము, అసత్యమును సత్యమునని పలికితే చాలు, వారికి ఏముంది? ఘనత ఉంది. కానీ వారు అసత్యమును అసత్యముగానే, సత్యమును సత్యముగానే ఎప్పుడు వరకు ఉన్నారు తెలుసా? అగ్నిలో వేసేసే వరకు కూడా ఉన్నారు. కనీసం వేసేటప్పుడు కూడా వాళ్ళు బాబు మమ్మల్ని విడిచిపెట్టు అన్న మాట వాళ్ళ నోట నుంచి రాలేదు. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా అండి? మా దేవుడు మమ్మలను రక్షించటానికి సమర్థుడు అన్నారు. హల్లెలూయా. ఏమన్నారండి? మమ్మలను రక్షించటానికి నా దేవుడు సమర్థుడే. ఇంకొక మాట ఏంటి తెలుసా? రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. అందరూ చప్పట్లు కూడా వేసే మనం మహిమపరచండి. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. రక్షించకపోయినా అంటే వీళ్ళకి తెలిసిందేంటో తెలుసా? రక్షించడానికి నా దేవుడు సమర్థుడే. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నీ దేవుడు ఎప్పుడు నిన్ను అగ్నిలోనికి వెళ్ళిపోతుంటే, శ్రమలోనికి వెళ్ళిపోతుంటే, బాధలోనికి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వారికి దేవుడు చూస్తూ ఊరుకోలేదు, వారితో పాటు అగ్నిలో ఆయన కూడా వచ్చాడు. చప్పట్లు కొట్టాలి మరొకసారి. దానికి అర్థం ఏంటో తెలుసా? శ్రమలో దేవుడు వారికి ఏమై ఉన్నాడండి? ఆమేన్ చెప్పరే బిగ్గరగా. శ్రమలో ఏమై ఉన్నాడు? దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎందుకయ్యా వారికి దేవుడు తోడుగా ఉన్నాడు శ్రమలో అంటే? వారు దేవుని పట్ల అనుకూలముగా ఉన్నారు, వారు దేవుని పట్ల యథార్థముగా ఉన్నారు, వారు దేవుని పట్ల నమ్మకముగా ఉన్నారండి. గట్టిగా మళ్ళీ చప్పట్లు కొట్టాలి మరి. వారు దేవుని పట్ల ఇలాంటి అనుకూలతగా ఉన్నారు కాబట్టి శ్రమలో కూడా వాళ్ళకి దేవుడు తోడుగానే ఉన్నాడు. కానీ ఆ శ్రమ వాళ్ళకి శ్రమగా ఉందా చెప్పండి. ఇప్పుడు ఆ శ్రమ వాళ్ళకి శ్రమ కాదండి. ఆ అగ్నిలో కూడా వాళ్ళకి ఏమి అసలు వాళ్ళని ఏ విధమైన బాధ శ్రమ కలగట్లేదు. ఎక్కడ? అగ్నిలో. నేను విషయం చెప్తాను. దేవుని కొరకు శ్రమను కూడా అనుభవించేవాడివి అయితే దేవుడు ఆ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు బిడ్డ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆ శ్రమలో ఏమంటాడు చెప్పాలి మీరు? నాకు తోడుగా ఉంటాడని చెప్పుకోండి. నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు దుఃఖములో ఉన్నావా, నువ్వు ఎవరు లేరనుకుంటున్నావా, కానీ దేవుడు ఉన్నాడుగా ఇక్కడ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరు,
మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరని అనలేదండి. ఏమన్నారు? రక్షించడానికి సమర్థుడు ఉన్నాడని చెప్పుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. నీ కోసం కూడా, నీ కుటుంబం కోసం కూడా, నీ పని విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో కూడా నిన్ను ఆశీర్వదించే సమర్థుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. మళ్ళీ చప్పట్లు కొట్టాలా? ఆయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. నువ్వు శ్రమలో వెళ్ళిపోతా ఉన్నప్పుడు, నువ్వు బాధలో వెళ్ళిపోతున్నావు, నువ్వు వ్యాధులో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో నువ్వు పడిపోతున్నప్పుడు ఆ ప్రతి స్థలములోనూ ఆయన ఉంటాడు నీకు. ఆమెను చెప్పండి. ఎవరుంటారు? ఎవరంటారు? దేవుడు దేవుడు అంటే కుదరదు నాకు. నా యేసయ్య అని చెప్పండి. ఆయన పేరెత్తి చెప్పాలి మీరు. ఎందుకంటే ఇక్కడ యెహోవా అని రాయబడి ఉంది. ఇక్కడ యెహోవా దృష్టికి నీ దేవుడి పేరు చెప్పి ఇదిగో నా యేసయ్య నేను శ్రమలో ఉంటే నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. నేను బాధలో ఉంటే నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. నేను వ్యాధితో నలిగిపోతున్నప్పుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. నేను ఈ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నప్పుడు కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నన్ను పట్టుకోవడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయడానికి? ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి అనుకూలతగా నువ్వు ఉంటే నీకు అనుకూలతగా నా దేవుడు ఉంటాడు. చప్పట్లు కొట్టాలి మరి. ఇప్పుడు మీరు దేవునికి అనుకూలతగా ఉంటే దేవుడు మీకు ఉన్నాడా లేదా? ఎందుకంటే వీరు దేవుడికి అనుకూలమైన ప్రజలు కాబట్టి దేవుడు వాళ్ళకి అనుకూలతగా ఉన్నాడు. అగ్నిలో వేసేసేటప్పుడు కూడా సమర్థుడి అంటే నన్ను రక్షించే సమర్థుడు అన్నాడు కదా, ఆ సమర్థుడు వాళ్ళకంటే ముందు అగ్నిలో ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి మరి. ఇప్పుడు నువ్వు శ్రమలోనికి వెళ్ళటానికి ముందు నీకు ముందు ఆ శ్రమలో ఆయన నిలవబడతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కష్టంలోనికి వెళ్ళే ముందు ఆ కష్టంలో నీకంటే ముందు నా యేసయ్య నిలవబడతాడు. ఆమేన్. నువ్వు వ్యాధితో శోధింపబడుతున్న ముందు నీకంటే ముందు ఆ వ్యాధికి ముందు నా దేవుడు నిలవబడతాడు. ఆమేన్ చెప్పాలి. నువ్వు ఆర్థికంగా నలిగిపోతున్నప్పుడు, భయంకరంగా శోధింపబడుతున్నప్పుడు, ఈ ప్రజలతో పీడింపబడుతున్నప్పుడు వాటికంటే ముందు నా దేవుడు నిలవబడతాడు నీకు. ఆమేన్ చెప్పు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు దేవుడు నీకు ముందుగా నిలవబడ్డాడు కాబట్టి మనము జయించగలము. చెప్పండి. నేను జయించగలను. అందరూ చెప్పాలి. నేను జయించగలను. ఆమె ఎప్పుడు జయింతం చెప్పండి. చెప్పాలి. ఎప్పుడు జయింతాను? దేవునికి నేను అనుకూలముగా ఉన్నప్పుడు. రెండోది దేవునికి నేను యథార్థముగా ఉన్నప్పుడు. మూడోది దేవుడికి నేను నమ్మకంగా ఉన్నప్పుడు. మళ్ళీ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ మూడు నీలో కనిపిస్తే దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఆమెన్ చెప్పండి. నువ్వు ఎక్కడికి పోక్కర్లే, దేవుడు నీతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. వారి శ్రమలోని వేసేటప్పుడు, అంటే శ్రమ అంటే వీళ్ళకి ఏ శ్రమ? అగ్ని శ్రమ. ఇప్పుడు ఆ శ్రమ ఎంత శ్రమ అంటే కాలిపోయేటంత శ్రమ. యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటుంది కదా, అగ్ని వంటి శ్రమ నీకు సంభవించినను ఏదో వింత సంభవించుచున్నదని ఏం చేయొద్దు, భయపడొద్దు. ఆ అగ్ని వంటి శ్రమ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ముగ్గురికి వచ్చిందండి. వారు ముగ్గురిని తీసుకెళ్ళి వేసేసారండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శ్రమలోనికి తీసుకెళ్ళి వేస్తే ఆ శ్రమలో వాళ్ళకి విజయం కలిగిందా లేదా అండి? చెప్పాలి. కలిగిందా? ఎందుకు శ్రమలో వాళ్ళకి విజయం కలిగింది? ఇప్పుడు ఎందుకు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు? చెప్పాలి. ఇప్పుడు ఆయనకి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను ఉన్నారండి. ఆమె హల్లెలూయా. ఆయనకి నమ్మకస్తులు, యథార్థవంతులు, అనుకూలముగా పనిచేయ వారితో ఎవడున్నారు చెప్పండి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు నేను అడుగుతాను, సంసోన్లో యథార్థత ఉందా? చెప్పండి. యథార్థత ఉందా? నమ్మకత్వం ఉందా? అనుకూలముగా ఉన్నాడా? అనుకూలం అంటే దేవుడి కోసం ఏదైనా చేశాడా? ఏం చేయలే. మరి సంసోనుకి శ్రమ వచ్చిందా లేదా? చెప్పండి. వచ్చిందా? మరి ఆ శ్రమలో దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? విడిపించాడా? శ్రమలో పడ్డాడా లేదా? కళ్ళు పోగొట్టుకున్నాడా లేదా? ప్రాణాన్ని కోల్పోయాడా లేదా? మరి ఎందుకయ్యా దేవుడు అతనికి తోడు లేడు అంటే నేను అంటాను, దేవుని కొరకు ప్రత్యేకించబడి తాను చేయాల్సిన పనిని మరచి, అంటే దేవుడికి అనుకూలతగా లేకుండా తాను అనుకూలతగా మార్చుకున్నాడు కాబట్టి దేవుడి చేత ఏం చేయబడ్డాడు? చూసారా?
ఒకవేళ నీవు దేవుడి కొరకే ప్రత్యేకించబడిన వ్యక్తివైతే, దేవుడి కొరకే నిలబడిన వ్యక్తివైతే, దేవుడి కొరకు ఎలాంటి శ్రమనైనాను అనుభవించగలదును అనే వ్యక్తివే అయితే, నేను అంటాను ఆ శ్రమలో నా దేవుడు తోడుగా ఉన్నాడు, చప్పట్లు కొట్టాలి. ఆ బాధలో నీకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, చప్పట్లు కొట్టాలి. ఆ బాధలో, శ్రమలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధితో నువ్వు కుంగిపోతున్నప్పుడు నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నీకు తోడుగా ఉండటానికి నేను ఒక్కడే చెప్తాను, మొదటిగా దేవునికి నువ్వు అనుకూలముగా ఉండాలి. ఆమేన్. దేవునికి నువ్వు యథార్థముగా పని చేయాలి. ఆమేన్ చెప్పాలి. దేవుని పట్ల నమ్మకంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు నమ్మకస్తులు, వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు దేవునికి అనుకూలముగా ఉన్నవారు కాబట్టి అగ్నిలో ఉన్న వారితో కూడా ఏం చేశాడండి, ఆయన కూడా ప్రవేశించాడు అగ్నిలోనికి. నేను అంటాను ఆయన ఇంకా ముందే ఉన్నారో లేదా అగ్నిలోని? వేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంతకంటే ముందే వారి ప్రవేశించడానికి అగ్నిల ముందు యేసయ్యే ప్రవేశించాడు. ఆ దేవుడు ముందుగానే ప్రవేశించాడు అందులోనికి. కాబట్టి వాళ్ళని లోనికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం కావట్లే. నిన్ను ఏ వ్యాధి ఏం చేయదు, ఏ బాధ నేను ఏం చేయదు. నలిగిపోతున్నావు అనుకుంటున్నావు, కష్టపడుతున్నాను అనుకుంటున్నావు, నేను ఆర్థికంగా నలిగిపోతున్నాను అనుకుంటున్నావు, ఈ బాధలతో సమస్యలతో కృంగిపోతున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ ప్రతి విషయంలో నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రతి విషయంలో నా దేవుడు నీకు. యోసేపు చెరకు అప్పగించబడినప్పుడు కూడా యోసేపు పడ్డ శ్రమలు ఎన్నో తెలుసా? నా విషయం చెప్తానండి. యోసేపు శ్రమకి అప్పగించబడేటప్పటికే చిన్న వయసు నుంచి యవ్వన కాలం అంతటిలో కూడా యోసేపు శ్రమలు అనుభవించడా లేదా? కొంతమంది ఏమనుకుంటారంటే యవ్వన కాలంలో ఇన్ని బాధలు ఏంటండి, యవ్వనస్తులు కూడా ఇంత కష్టం. యవ్వన కాలంలోనే ఉన్న యోసేపు అనేక శ్రమలకు అప్పగింపబడ్డాడు, అనేక కష్టములకు అప్పగింపబడ్డాడు. ఎన్నో బాధలు, శ్రమలు, కష్టములు, ఇరుకులు ఎన్ని యోసేపు జీవితంలోకి వచ్చినాయి. నేను అంటాను యోసేపు జీవితంలో నా యేసయ్య అన్నాడు. చప్పట్లు కొట్టండి. ఆ యోసేపు జీవితంలో ఎవరున్నారు? నా యేసయ్య ఉన్నాడు. కాబట్టి యోసేపుని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఘనపరిచాడు. ఆమని చెప్పండి. ఎలా ఘనపరిచాడు చెప్పండి? ఏ దేశానికి ఆహారం లేక కరువు పోతే యోసేపు ఉన్న దేశము ఆశీర్వాదకరంగా ఉంది. ఆమని చెప్పండి. ఎవరున్న దేశం అది చెప్పండి? యోసేపు ఉన్న దేశం. నేను ఒకటి చెప్పనా, యోసేపు ఉన్న ఆ దేశంలో నా దేవుడు కూడా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే యోసేపు ఎక్కడికి వెళ్ళిన దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడంట. ఆమెను చెప్పాలి. యోసేపును దేవుడు అభివృద్ధిపరుచుతూ వచ్చాడంట, దీవిస్తూ వచ్చాడంట. ఎందుకో తెలుసా? యోసేపు శ్రమకి అప్పగించబడటానికి ముందే యేసయ్య ఆయనతో ఉన్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే తనకి ఏం కలిగింది తెలుసా? శ్రమ నుండి విడుదల కలిగింది. చెరసాలలో బంధింపబడిన బంధకాలలో నుంచి తనకు విడుదల కలిగింది. ఎందుకంటే ఆ బంధకాలలో కూడా యేసయ్య యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాంటి బంధకంలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, కుటుంబ విషయంలోనో, భర్త విషయంలోనో, భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలోనో, బిడ్డల విషయంలోనో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి విషయంలోనో, ఏ విషయంలోనూ బాధపడుతున్నావో, కానీ నువ్వు ఆ బాధపడే ముందు నువ్వు ఒక మాట అనుకోవాలి. నేను ఇంత బాధపడుతున్నానంటే నా బాధను నా దేవుడు చూస్తున్నాడా అని అనుకో. నా బాధను నా దేవుడు వింటున్నాడా? ఎందుకంటే ఆ బాధలో నా దేవుడు ఉన్నాడు, ఆ శ్రమలో నా దేవుడు ఉన్నాడు, ఆ కష్టములో నా దేవుడు నీతో ఉంటేనే జయంతం. ఆమెను చెప్పండి. ఇప్పుడు నిజమండి, ఒక శ్రమను జయించి నువ్వు బయటకు వచ్చావంటే ఆ శ్రమ వెనుక నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టను. మళ్ళీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమను జయించి మనం బయటకు వస్తాం. నువ్వు ఏ విషయంలోనైనా సరే నేను జయించలేకపోతున్నాను అనుకోకు. ఆ జయించటానికి ముందు దేవునికి నువ్వు అనుకూలంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? దేవుడికి అనుకూలముగాను, యథార్థంగాను, నమ్మకంగాను బ్రతికిన వారి పట్ల దేవుడు ఎక్కడైనా దేవుడు వారికి ఎలా ఉంటాడు? అందరూ చెప్పాలి, తోడుగా ఉంటాడు. ఆమేన్. నీ దేవుడైన యెహోవా ఎలా ఉన్నాడు నీకు? వాక్యం చలవిస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటుంది. నువ్వు అనుకుంటావు ఒక్కొక్కసారి, దేవుడు నాకు తోడు ఉంటే ఇలా ఎందుకు అవుతుందండి, దేవుడు నాతో ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందండి, దేవుడు అనేవాడే ఉంటే అసలు నాతో అనటానికి పోద్దే, ఇంక మొత్తానికి దేవుడే లేవాడే అనేస్తాం ఒక్కొక్కసారి.
దేవుడు అనేవాడు ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి అని ఒకవేళ నువ్వు అంటే ఆ పరిస్థితి నుంచి విడుదల పొందుకున్నావా లేదా? ఒకవేళ ఇంకా పొందుకోలేదు అంటే పొందుకోవటానికి ముందు దేవుడికి అనుకూలతగా మారిపో. ఆమెన్. హల్లెలూయా. యథార్థంగా మారిపో. ఆమెన్. నమ్మకంగా మారిపో. ఆమెన్. అప్పుడు దేవుడు నువ్వున్న శ్రమలోంచి తీసుకొచ్చి బయట పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లోంచి తీసుకొచ్చి నేను బయట చెప్పాలి. వాళ్ళని తీసుకొచ్చి బయట పెడితే రాజుకి ఎంతమంది కనిపించారండి అగ్నిలో? ఎంతమంది కనిపించారు? 4. ఎంతమందిని వేశారు మరి? 4 ఎలా వచ్చారండి? చెప్పాలి, ఎలా వచ్చారండి? ఆ 4వ వ్యక్తి ఎవరండి? నిజమేనండి. 4వ వ్యక్తి షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో అగ్నిలో ఉన్నాడని నమ్మారు మీరు. కానీ ఇప్పుడు మీకు వచ్చిన బాధను, మీకు వచ్చిన శ్రమను, మీకు వచ్చిన దుఃఖాన్ని, మీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఒక్కసారి అనుకోండి, దేవుడు ఆ రోజు వాళ్ళతో ఉన్న దేవుడు ఈరోజు నాతో కూడా ఉన్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అనుకోండి ఒకసారి. ఆ రోజు వాళ్ళకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు ఎందుకు తోడు లేడనుకుంటున్నావు? ఆ రోజు దేవుడు వారికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు ఎందుకు సహాయం చేయట్లేదు అనుకుంటున్నావు? దేవుడు నీకు సహాయం చేయటానికి దేవుడు నీతోనే ఉన్నాడు. కానీ నువ్వేం చేయవో తెలుసా? తెలుసుకోమండి మనం. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలాగ అవుద్దండి? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలా ఈ పరిస్థితి వస్తుందండి? దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆమెన్. నువ్వు బయటికి వచ్చావు. ఆమెన్. హల్లెలూయా. ఈ సమస్యలో, శ్రమలో, కష్టములో, బాధలో నుండి నువ్వు బయటికి రావటానికి కారణము ఎవరి సహాయం కాదు. ఇది నిజమండి. మనుషులు చేసిన సహాయం బట్టి నువ్వు బయటికి రాలేదు. మనుషులు ఇచ్చిన ధనాన్ని బట్టి నువ్వు బయటికి రాలేదు. మనుషులు నోటి మాట సహాయం ద్వారా నువ్వు బయటికి రాలేదు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చేసిన దేనిని బట్టి నువ్వు బయటికి రాలేదు. నువ్వు ఉన్న బంధకాల్లోంచి నా దేవుడు ఉంటే బయటకు వచ్చావు. చప్పట్లు కొట్టాలి మరి. చెప్పాలి, నా దేవుడు ఉంటే ఎక్కడికి వచ్చావు? అపోస్తుడైన పౌలు భక్తుల్ని చెరసాల్లో బంధించేశారండి. ఎక్కడ బంధించారు? చెరసాల్లో బంధించేశారు. ఆ చెరసాల్లో బంధించినప్పుడు ఆ చెరసాల్లో పౌలు భక్తులతో ఎవరున్నారు? ఇప్పుడు ఏమంటే మనం అక్కడ రాయబడలేదు అంటారు మీరు. ఆయనతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే చెరసాలలో ఆయన ఆత్మపూరుడే ఏం చేస్తాడంట? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆత్మ ఎప్పుడు దిగి వస్తుంది? దేవుడు తనతో ఉన్నప్పుడే. ఆమె చెప్పండి, ఎప్పుడు దిగి వస్తుందమ్మా? దేవుడు తనతో ఉన్నప్పుడే దేవుని ఆత్మ తన మీద నిలిచి ఉంటుంది. అంటే చెరలో ఉన్న పౌలు భక్తులు ఆరాధిస్తూ ఉండగా తనతో దేవుని ఆత్మ ఉంది కాబట్టినే చెరసాల పునాదులు పగిలిపోయి. హల్లెలూయా. దేవుడు ఆత్మ తనతో ఉంది కాబట్టి చెరలో బంధింపబడిన పౌలు గారికి భయం లేదు. ఎందుకో తెలుసా? నాతో ఎవరున్నారు అనుకున్నాడు? చెప్పండి, నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని అనుకున్నారు కాబట్టి ఆ చెరలో ఉండి దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. నువ్వు భయపడక బిడ్డ, నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నీతో పాటు అనేకులకు విడుదల ఇస్తాను. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. చూసారండి, శ్రమలో ఉన్న పౌలు భక్తుల్ని విడిపించడమే కాక శ్రమలో ఉన్న ఇంకా అనేకులు విడిపించబడటానికి కారణము శ్రమలో ఉన్న పౌలే కారణమయ్యాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి నీ శ్రమను చూసి నువ్వు అనుకుంటావు, నా శ్రమను చూసి, నా బాధను చూసి, నా కట్టమును చూసి ఎవరికైనా చెబితే వాళ్ళు ఎలా దేవుడిని నమ్ముతారని నువ్వు అంటావు. కానీ నీకున్న శ్రమను, నీకున్న కష్టాన్ని, నీకున్న బాధ, నీకున్న అవమానం, నీకున్న నిందలను తొలగించే దేవుడు ఉన్నాడని ఇతరులకు తెలిసేటట్టు బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అలా బ్రతకగలిగినప్పుడు చెరలో ఉన్న పౌలుతో ఉన్నవారు కూడా విడుదల పొంది బయటకు వచ్చారండి. బాబు ఆత్మరావు గారు స్తోత్రం చెప్పండి కొద్ది గట్టిగా. హల్లెలూయా. ఏమండి, చెరలో బంధింపబడిన పౌలు భక్తులు విడుదల పొందటమే కాదు, ఇంకా అనేకులు విడుదల పొందారు. ఆ చెరలో బంధించిన వాడు కూడా ఏం చేశాడు చెప్పాలి? రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతికాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజం చెప్పాలంటే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు దేవుడి కొరకు ఇతరులకు ప్రకటించాలి. ఎవరు నమ్ముతారండి అంటాం మనం. నేను శ్రమలో ఉంటే దేవుడి కొరకు చెబితే ఎవరు నమ్ముతారండి? నేను బాధలో ఉండి దేవుడి కొరకు ప్రకటిస్తే ఎవరు నమ్ముతారండి? శ్రమలో ఉండి, బాధలో ఉండి, శ్రమ బాధ అంటే ఏంటి? తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? సరసాలు బయట పెట్టి పౌలు భక్తులను ఆరాధన చేయండి, దేవుడు వస్తాడు లేడని అనలే. తీసుకొచ్చి ఖైదీలు బంధించిన స్థలంలోనే తీసుకొచ్చి ఆయన్ని బంధించారు. కానీ అక్కడ ఉన్న సైనికులు ఎలా ఉన్నారు? మామూలు వ్యక్తులుగా ఉన్నారు. ఈయన
ఎలా ఉన్నాడు? ఇతనికి ఎందుకో తెలుసా? ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. అక్కడ మామూలు వ్యక్తిగా లేడండి, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. చప్పట్లు కొట్టాలి మరి. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆరాధన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చేస్తుంది. సరసాల పునాదులు పగిలిపోయి అందులో ఉన్న జనాలందరికీ విడుదల కలిగింది. చప్పట్లు కొట్టాలి మరి. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? దేవునికి ఎలా ఉన్నాడు చెప్పండి? అనుకూలముగా ఉన్నారు అండి, యథార్థముగా ఉన్నారు, నమ్మకముగా ఉన్నారు. కాబట్టి ఆ 3 గుణాలు కలిగిన వ్యక్తికి ఎవరు తోడుగా ఉన్నారండి? ఆమె హల్లెలూయా. ఈ 3 కలిగి బ్రతుకుతున్న తన జీవితంలోనికి దేవుడు తనతో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకవేళ నీతో ఉంటే నీ ఇంటి పక్కలు కూడా రక్షణ వస్తుంది. ఆమె చెప్పండి. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి రక్షణ వస్తుందండి. నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేక ఉన్న వారికి కూడా రక్షణ వస్తుందండి. ఆమెన్ హల్లెలూయా. కానీ ఒకే విషయం చెప్పనా, ఎప్పుడు మనము దేవుడికి అనుకూలముగానే బ్రతకాలి కానీ చెప్పండి, లోకానికి అనుకూలతగా కాదు, మనుషులకు అనుకూలతగా కాదు. మనం ప్రభువుకు అనుకూలతముగా ఉండాలి. అంటే ప్రభువా నీవు తప్ప నాకు అక్కడ అంతే. ఇంకా దేవుడు ఆయన తప్ప మాకు ఎవ్వరు లేరు అన్నారు వీళ్ళు, కానీ ఆయన సమర్థుడు అన్నారు. ఆమె చెప్పండి. నమ్ముతున్నావా నీ దేవుడు సమర్థుడని? దేనికి సమర్థుడు చెప్పాలి? దేనికైనా సమర్థుడే. ఆలిను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు చెప్పాలి, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన సమర్థుడు విడిపిస్తాడు. నువ్వు వ్యాధితో ఉంటావు చూసావు, అప్పుడు ఆయన సమర్థుడు విడిపిస్తాడు. నువ్వు కష్టంలో ఉంటావు చూసావు, ఆయన సమర్థుడు, ఆయన విడిపిస్తాడు. నీకు అనేకమైన నిందలు అవమానాలు వచ్చి పడిపోయి చూసావు, నా కోసం అందరూ ఇలా చెప్పుకుంటున్నారండి, నా కోసం రకరకాలుగా మాట్లాడుతున్నారండి, అయ్యి బాబు ఇలాంటి టైంలో నాకు బ్రతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి అంటాం. కానీ అలాంటి సమయంలో కూడా నువ్వు దేవునికే ఒకవేళ అనుకూలతగా ఉంటే వాటి నుంచి తప్పించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్య ఉన్నాడు. చప్పట్లు కొట్టవు. ఎప్పుడయ్యా అంటే ఆయనకు మనము ఎలా ఉండాలి చెప్పండి? చెప్పండి నిజంగా ఎలా ఉండాలి? అనుకూలముగా, యథార్థముగా, నమ్మకంగా ఉంటే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగానే ఉంటాడు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? పౌలు గారికి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందండి? ఆరాధన చేశాడు కదండి. ఆరాధన చేస్తే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలం యందు నువ్వు హృదయంలో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఒకవేళ నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివైతే దేవుని ఆత్మ నీ మీద ఏం చేస్తా తెలుసా? నిలిచి ఉంటుంది. దేవుని ఆత్మ ఉన్నవారికి ఎలాంటి శోధన వచ్చినా ఆ శోధన నుంచి తప్పించే సమర్థుడే యేసుక్రీస్తు ప్రభు. ఆమెన్ హల్లెలూయా. ఆ భయంకర పరిస్థితి నుంచి విడిపించేవాడే యేసయ్య. తన కుటుంబాన్ని తను పోషించుకోవటానికి గోధుమలు జల్లుకున్న గిద్యోను కూడా దేవుడు ఏమీ చెయ్యలేదు అనే నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు. అవునా కాదా అండి? దేవుడు ఏమీ ఇవ్వలేదు అనే నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు. అంతగా దేవుడితో వచ్చి అడిగితే ఏం చేశాడండి దేవుడు అన్నాడు. ఎప్పుడో మా పితరుల కాలంలో చేస్తాడు. ఎప్పుడు చేశాడండి? దీనికి అర్థం చెప్పనా? ఎప్పుడో మేము రక్షణ పొందిన కొత్తలో దేవుడు ఏం చేసేవాడు చెప్పాలి. మాకు ఒకసారి అనిపిస్తుంది, నీకు రక్షణ పొందిన కొత్తలో ఏది ప్రార్థన చేసినా దేవుడు ఇచ్చేసేవాడు అండి. రక్షణ పొందిన కొత్తలో ఎంత ప్రార్థన చేసేసేదాన్ని అండి, ఎంత ప్రార్థన చేసేసేవాడిని అండి, ఎంత బైబిల్ చదివేసేవాడిని, ఎంత అలా జీవించేసేదాన్ని, ఎంత అలా బ్రతికేసేవాడిని. రక్షణ పొందిన కొత్త నేను అంటాను అదే పితరులు. చెప్పండి ఏది పితరులు? అంటే మా పితరుల కాలంలో ఏముంది ఇప్పుడు? దేవుని అద్భుతాలు. ఎలాంటి అద్భుతాలు అంటే సముద్రం 2 పాయలు అయిపోయినంత అద్భుతం చేశాడంట ఆయన. ఇప్పుడు అంత అద్భుతం నీ తండ్రి జీవితంలో, నీ తాత జీవితంలో చేశాడని నమ్ముతున్నా, కానీ నీ జీవితంలో చేస్తాడని నమ్మవే. అప్పుడు చేయబడిన అద్భుతము మా తాతల నిమిత్తం చేశాడంటే, మా పితరుల నిమిత్తం చేశాడని గిద్యోని వలె అప్పుడప్పుడు నువ్వు మాట్లాడుతుంటావు. కానీ అప్పుడప్పుడు కాదు. దేవుడు ఎప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు ఎవరితో ఉన్నాడు?
నాతో ఉన్నాడని చెప్పుకోండి. హల్లెలూయా. గిద్యోను అలా అనుకుని ఉంటే అంత బలహీనుడు కాడు కదండి. అలా అనుకోలేదు. ఎందుకంటే దేవుడు మాతోనే లేడు అన్నాడు. ఏం లేడు? మాతో దేవుడు యెహోవా ఉంటే ఎందుకు ఈ పరిస్థితి మాకు అని దేవుని దూతను ప్రశ్నించాడు. నువ్వు దేవుని ప్రశ్నించవచ్చు. ఎలాగో తెలుసా? ఈ 3 గుణాలు నీలో ఉండాలి. ఈ 3 గుణాలు. ఏ గుణం ఇది? అనుకూలత, యథార్థత, నమ్మకం. ఆమేన్ చెప్పండి. ఈ 3 గుణాలు నీలో కలిగినప్పుడు దేవుణ్ణి నువ్వు నిలదీసి అడగగలిగిన స్థితి నీలో ఉంటుందండి. ఆమేన్ చెప్పండి. నమ్మకంగా ఉన్నానయ్యా, యథార్థంగా ఉన్నానయ్యా, నీకు అనుకూలతగా ఉన్నానయ్యా, నువ్వు ఎప్పుడు ఏదంటే అది చేస్తున్నానయ్యా, నీ సన్నిధిలో, నీ పనిలో, నీ పరిచయంలో, నీ సేవలో నమ్మకాన్ని విడవలేదు, యథార్థను విడవలేదు. నీ అనుకూలత నుంచి నేను ఎప్పుడు బయటికి పోలేదు ప్రభువా, నేను ఇలా బ్రతకగలుగుతున్నానయ్యా అని దేవుడిని నువ్వు నిలదీయగలిగితే, నేను అన్నాను, దేవుడిని దేని నిమిత్తమైతే నువ్వు నిలదీసావో దానిని తప్పక నీ జీవితంలో పొందుకుంటావు. చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్తూ చప్పట్లు కొట్టాలి. ఖచ్చితంగా వాటిని పొందుకుంటామండి. ఎప్పుడు పొందుకుంటాం? ఈ 3 గుణాలు నీలో ఉండాలి. తర్వాత దేవుడు నాతో ఉన్నాడని నమ్మాలి. ఆమేన్ చెప్పండి. ఉన్నాడని నమ్మలేదు కాబట్టి తన జీవితంలో చాలా రోజులు వ్యర్థపరుచుకున్నాడు. దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు కాబట్టి గిద్యోను ఖడ్గము విజయము కలుగును గాక అన్నారు. ఆమేన్ చెప్పండి. చూసారా? ఎవరి ఖడ్గానికి విజయం వచ్చింది? గిద్యోను ఖడ్గముకు విజయం కలుగుంది అన్నారు. అప్పుడు వరకు అపవిజయం తన జీవితంలో. ఎందుకో తెలుసా? దేవుడు లేడండి అన్నాడు. దేవుడు అప్పుడు చేసాడండి అన్నాడు. ఇప్పుడు చేయట్లేదు అన్నాడు. ఇప్పుడుకి నువ్వు అలా అనుకోవద్దు. ఎప్పుడు ఇప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకి అనుకూలతగా ఉన్నాడు. మనము ఆయనకి అనుకూలతగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలండి? ఎవరికి అనుకూలత? మనుష్యులకా? చెప్పాలి. మనుష్యులకా అండి? లేకపోతే లోకానిక? లేకపోతే ధనానిక? లేకపోతే నీ బంధువులకా? ఏం కాదు. నువ్వు దేవునికి ముందు అనుకూలతమైన వ్యక్తిగా ఉండాలి, యథార్థమైన వ్యక్తిగా ఉండాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఇంకొక మాట చెప్పు. ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండము 29 ఒకసారి తీయండి. 29 చదవండి. ఆ 29:9. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకొనవలెను. చప్పట్లు కొట్టండి. చెప్పండి, ఎలా చేయాలంట? కాబట్టి మీరు చేయనిదంతయు ఎలా చేయాలండి? చక్కగా చేయాలి. ఆమేన్ చెప్పండి. చక్కగా దేన్ని అంటాం? చెడ్డ పని చేసినాడు మంచి చక్కగా చేసావు అంటామా? ఇదేం పని, దరిద్రం పని అంటాం. ఏదైనా మంచి చేసేటప్పుడేనండి చక్కగా చేస్తావు అంటాం కదా. అంటే చక్కగా చేసావు అంటే అది నీకు నచ్చితేనే అది బాగుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా చేయండి, ఈ నిబంధన వాక్యమును అనుసరించి చేయండి. ఆమేన్ చెప్పండి. మీరు చేసేది చక్కగా ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? దేనిని అనుసరించి? ఈ నిబంధన వాక్యము. నిబంధన అంటే దేవునితో కట్టడ. ఆమేన్ హల్లెలూయా. దేవునితో కట్టడ అంటే దేవుడితో తీర్మానముతో తగినట్లు బ్రతకమని అర్థం. ఆమేన్ చెప్పండి. దీనికి అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే దేవునితో చెప్పండి తీర్మానపు అనుభవాలతో బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దాన్ని దేవుడు అన్నాడు చక్కగా చేయండి, దేవుని వాక్యమును అనుసరించి చేయండి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యమును అనుసరించి చేయటం అంటే ఏంటండి? అనుసరించి చేయటం అంటాం. చెప్పాలి. దేవుని వాక్యమును అనుసరించి చేయటం అంటే ఏంటి? ఏమండి? వాక్యానికి తగినట్టు బ్రతకాలి. స్తోత్రం హల్లెలూయా. ఏంటండి తగినట్టు బ్రతకటం అంటే? వాక్యమును మనం దాటిపోకూడదు. ఏం చేయకూడదు? వాక్యాన్ని దాటిపోకూడదు. వాక్యములో మనకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞ మీరిపోకూడదు. అదే
దేవుని వాక్యమును అనుసరించి బ్రతకటం. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుని వాక్యమును తగునట్లు నడువు. దేవుని వాక్యాన్ని వింటామండి. అబద్ధం ఆడుకో, ఆడేస్తాం. పాపం చూడకో, చూసేస్తాం. త్రాగకో, తాగేస్తాం. వ్యభిచారం చేయొద్దు, చేసేస్తాం. అయ్యో లోకానికి తగినట్టు బ్రతకకో, బ్రతికేస్తావు. నేను అంటాను, వాక్యమును దాటి వెళ్ళిపోయేవారు. హల్లెలూయా. దేన్ని దాటండి? వాక్యాన్ని దాటి వెళ్ళిపోయేవారు. ఇక్కడ ఏమంటున్నారంటే వాక్యము, ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఈ నిబంధన వాక్యము అంటే ఈ కట్టడను నువ్వేం చేయాలి? అనుసరించి నడవాలి. అంటే నువ్వు నడిచే ప్రతి మార్గములో వాక్యము ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇప్పుడు అంటాను, వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. అంతేనండి. వాక్యం అంటే ఆయననా? ఇప్పుడు వాక్యం అంటే యేసు అంటే నీ మార్గములు ఇప్పుడు ఎవరు ఉండాలి? నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరు ఉండాలి? నువ్వు చూస్తున్నప్పుడు ఎవరు ఉండాలి? నువ్వు చేసే పనిలో ఎవరు ఉండాలి? అంటే ప్రతి విషయంలో ఎవరు ఉండాలంటే ముందు యేసు ఉండాలి. ఆమేన్ చెప్పండి. యేసు ఉండి నువ్వు ఏదైతే చేస్తావో, నేను అంటాను, వాక్యమును మీరిన వాడు కాదు, వాక్యాన్ని అనుసరించేవారు. ఆమేన్ చెప్పండి. వాక్యాన్ని ఏం చేస్తారు? వారు అనుసరిస్తారు. వాక్యాన్ని అనుసరిస్తారు కాబట్టి వాక్యాన్ని దాటరండి. ఏం చేయరు? వాక్యాన్ని ఎన్నోసార్లు దాటేస్తూ ఉంటాం. నీ ఆత్మీయ జీవితంలో, ఈ లోకంలో, నీ పనుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో వాక్యాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాట అంటుంది, వాక్యమును అనుసరించి నడవాలి. ఆమేన్ చెప్పండి. అంటే వాక్యాన్ని మీరొద్దు. వాక్యాన్ని ఏది వింటున్నావో, వాక్యమును విని ఏది తెలుసుకుంటున్నావో దానిని అనుసరించి వారిని దేవుడు అన్నాడు నాకు అనుకూలత. ఆమేన్. ఆమేన్. దేవుడు అంటున్నాడు నాకు అనుకూలత. అంటే దేవునికి అనుకూలముగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని దాటి పోరని చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. దేన్ని దాటి వెళ్ళిపోరు? దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళిపోరు. దేవుని వాక్యాన్ని మీరి వెళ్ళిపోరు వారు. ఎందుకంటే వాక్యం అంటే నేనేమన్నాను ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభు. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో ఉంది కదా. అంటే వాక్యం ఏమైందంటే దేవుడు, ఆయనే వాక్యం, ఆయనే దేవుడు. అంటే నువ్వు వాక్యాన్ని దాటి వెళ్ళావంటే నువ్వు దేవుణ్ణి దాటి వెళ్ళావని చెప్పండి. పాపం చేయకు. చేసామంటే మనం ఎవరిని దాటినట్టు? అబద్ధం ఆడుకో. ఆడేమనుకో ఎవరిని దాటినట్టు చెప్పాలి? యేసయ్యను దాటేస్తున్నట్లు. నువ్వు ఈ పని చేయకు అన్నాడంటే చేసామంటే దానికి అర్థం ఏంటంటే దాన్ని దాటినట్లు అనమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేసినట్లండి? ఇది చేయొద్దు అంటే మనం చేసామంటే వాక్యాన్ని దాటినట్లు, అంటే వాక్యాన్ని మీరినట్లు, అంటే దేవుడికి అనుకూలత కోల్పోయినట్లు. దేవుడికి అనుకూలతగా ఉన్నవారు వాక్యమునకు తగినట్లు మాత్రమే ఉంటారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వాక్యమును తగినట్లే జీవిస్తారు. ఆమేన్ చెప్పాలి. వాక్యమును ఏం చేయరు? దాటరు. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయకూడదు? దాటకూడదు. వాక్యాన్ని మనం వింటున్న దానిని దాటిపోకూడదు. నీ మాటలో, కంటి చూపులో, నీ ఆలోచనలో, నీ తలాంపుల్లో ఎక్కడ దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళిపోకూడదండి. దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరిని దాటి వెళ్ళిపోయినట్లు? యేసయ్యను దాటి వెళ్ళిపోయినట్లే. యేసయ్యను దాటి ఒకవేళ పౌలు బయటకు వచ్చి ఉంటే ఆ శరలో వాళ్ళతో పాటు ఏమై ఉండేవాడు తెలుసా? ఏమై ఉండేవాడండి? మామూలుగానే అందరూ ఎలా కూర్చుంటే ఆయన అలా కూర్చోవాలి. ఎందుకంటే వాక్యమును మీరినవాడు కాదు, వాక్యాన్ని దాటి వెళ్ళిపోయినవాడు కాదండి. అందుకే శరలో అందరితో పాటు కూర్చున్న తన మీద దేవుని ఆత్మ నిలిచి ఉందండి. ఆమేన్. హల్లెలూయా. ఏమి నిలిచింది? దేవుని ఆత్మ పౌలు భక్తుల మీద సమృద్ధిగా నిలిచి ఉండటానికి కారణము దేవుని వాక్యాన్ని దాటినవాడు, దేవుని మాటకు లోబడిన వాడికి దేవుని ఆత్మ ఏమైంది? అది. అందుకే సరసాల్లో ఉన్న అనేకులకి ఏం కలిగింది తెలుసండి? రక్షణ కలగటానికి కారణమైంది. ఆమేన్. ఇంకా నీ ఇంటిలో రక్షణ కలగపోవటానికి కారణం, ఇంకా నీ ఇంటిలో మారు మనసు కలగపోవటానికి కారణం అంటాను, దేవుని వాక్యాన్ని ఒకవేళ దాటుతున్నాము ఒకసారి నిన్ను నీవు పరీక్షించు. దేవుని ఒక వాక్యాన్ని ఒకవేళ దాటి వెళితే నేను అంటాను దేవుని ఆత్మ పనిచేయదు. దేవుని ఆత్మ పని చేయకపోతే అక్కడ అద్భుతములే జరగవు.
దేవుని ఆత్మ ఉంది కాబట్టి అక్కడ జరిగిన అద్భుతం, చెరసాల పునాదులు ఏమైపోయినాయి. అబ్బా, అద్భుతం అండి. దేవుని ఆత్మ యోసేపు మీద ఉంది కాబట్టి ఐగుప్తు అంతా ఆశీర్వాదకరంగా ఉంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కోల్పోయాడు కాబట్టి ఎవరికి అప్పగించబడ్డాడు? ఫిలిష్తీయుల చేతులకి అప్పగించబడ్డాడు. దేవుని ఆత్మ దావీదు కోల్పోయాడు కాబట్టి దావీదుతో మాట్లాడాల్సిన దేవుడు ఎవరో ప్రవర్తతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మను కోల్పోయి దేవుడు నాతో మాట్లాడట్లేదనే గ్రహింపు కూడా లేనివాడిగా దావీదు బతికేస్తూ ఉన్నప్పుడు ప్రవర్త వచ్చి బుద్ధి చెబితేనే కానీ దావీదుకు బుద్ధి రాలేదు. అంటే దేవుడు నాతో మాట్లాడుతూ మానేశాడని తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఒకవేళ మానేశాడంటే, దేవుని ఆత్మ నీ మీద పని చేయట్లేదంటే నేను అంటాను ఒక్కటి, దేవుని వాక్యాన్ని దాటివేమో. నీ జీవితంలో ఎప్పుడు వాక్యాన్ని దాటిపోకుండా బ్రతకండి. 3 చెప్పాను కదా, చెప్పండి. మొదటిది ఏంటి? యథార్థత కాదండి, మొదటిది అనుకూలత, రెండోది యథార్థత, మూడోది నమ్మకం. ఈ 3 కలిగి ఒకవేళ నువ్వు ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద ఎలా ఉంటుంది చెప్పలే, బలముగా పనిచేస్తుందండి. దేవుని వాక్యము నీతో ఉందంటే నేను అన్నాను కదా, యేసయ్య నీతో ఉన్నాడు. చూసారండి, ఆత్మలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి నన్ను కనికరించని ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. 51వ కీర్తన రాస్తూ అంటున్నాడు, ప్రభా ఇదిగో నన్ను నీ ఎలా కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు, ఈ సోపుతో కడిగినట్లు కడుగు, నీ సన్నిధి నుండి త్రోసివేయకు, నీ ఆత్మను నా నుండి తీసివేయకు, నూతన హృదయమును నాకు కలుగు చేయము. ఎందుకంటే దేవుని ఆత్మ కోల్పోయిన వాడి ప్రార్థన ఇదే. దేవుని ఆత్మను కోల్పోయి ప్రార్థన చేస్తూ, త్రోసివేయద్దు ప్రభా, త్రోసివేయద్దు, ఈ సోపుతో కడిగినట్లు నన్ను కడిగే ప్రభువా. అప్పుడు హిమము కంటే తెల్లగా కడిగన్నాడు, ఈ సోపుతో కడిగన్నాడు. నేను అంటాను, ఇప్పుడు ఆయన స్వయముగా ఆయన రక్తముతోటే నిన్ను కడిగేశాడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎలా కడిగేశాడు మనల్ని? ఆయన రక్తముతోటే మనల్ని కడిగేశాడు. కాబట్టి ఇంక నువ్వు దేవుడికి మారాల్సిన 3 విషయాలు: అనుకూలత, యథార్థత, నమ్మకత్వం. ఈ 3 నీలో ఒకవేళ ఉంటే నువ్వు మామూలుగా కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్న దేవుని ఆత్మ స్థలంలో నీతో పాటు కూర్చున్న పాపుల మీద కూడా దిగి వచ్చేద్ది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరి మీదకి దిగి వచ్చేద్దండి? నీ పక్కన కూర్చున్న పాపులు కూడా మారిపోతారు. అలాంటి జీవితం జీవించడానికి దేవుని వాక్యాన్ని దాటకుండా బ్రతుకుతురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమును దాటకుండానట్లుగా నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు దేవునితో నువ్వేం చేయాలి తెలుసా? నా దేవుడు సమర్థుడు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు చెప్పండి ఒకసారి, నీ దేవుడు ఎలాంటి వాడు? నా దేవుడు సమర్థుడు. ఆమేన్. నీ దేవుడు సమర్థుడు. నిన్ను రక్షింపగలడు, నిన్ను విడిపించగలడు, నిన్ను స్వస్థపరచగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నీకు ధనం ఇవ్వగలడు, నీకు ఘనతనివ్వగలడు. నువ్వున్న స్థలములోనే అద్భుతంగా నిన్ను వాడుకోగలడు. చెప్పలు పట్టాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుని స్థిరపరిచి బలపరిచి ఘనపరచగలిగిన దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతాం. గ్లోరీ టు హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకు ఆహ్వానిందాం. పరిశుద్ధాత్మ దేవుడిని అనుకూలత సమయంలో ఇదిగో ప్రభువా నీ ఆత్మతో నా మీదకి దిగిరా ప్రభువా. అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అయ్యా నీ అభిషేకముతో నన్ను వాడుకో ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఒకసారి కన్నీళ్లతో అడగండి. దేవా నేను నీకు అనుకూలముగా ఉన్నానా? యథార్థముగా ఉన్నానా? నమ్మకంగా ఉన్నానా ప్రభువా అని అడగండి. అందరూ పశ్చాత్తాపంతో ఏ విషయంలో దేవుని ఎదుట ఒకవేళ అనుకూలత కోల్పోయావా, యథార్థత కోల్పోయావా, నమ్మకాన్ని కోల్పోయావా? ఏ విషయంలో నువ్వు ఏడుస్తావు? ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావు? ఏ విషయంలో దేవుడి వాక్యాన్ని ఒకవేళ మీరి నువ్వు ముందుకు వెళుతున్నావా? నీ కనులు పాపమును వెతుకుతున్నాయా? నీ కాళ్ళు శాపములోకి నడిచిపోవచ్చున్నాయా? జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే
జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. చెప్పాలి. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుతుండగా తుఫానులు వరదలు విచిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుతుండగా తుఫానులు వరదలు విచిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ సదా నిన్ను సేవిస్తూ. చెప్పాలి. ఈ పాదాల చెంతనే వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా చెప్పాలి. యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి అందరూ నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికియున్నానంటే నీ కృప, హల్లెలూయా, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు కృతజ్ఞతలు అయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపునైనా, నీ సన్నిధిలో కుమ్మరింపచ్చు. నీ ఆత్మతో మమ్మల్ని వాడుకో, నీ ఆత్మతో మమ్మల్ని వాడుకో, నీ ఆత్మతో మమ్మల్ని వాడుకో. నా వాడు కథను వాకు చదువుతుంది. ఆత్మ లేకుండా ఎవరు ఉన్నారా తండ్రి? ఆత్మతో నింపండి, పరిశుద్ధ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డ నింపండి. నీ ఆత్మ
ఆత్మతో నింపండి యేసయ్యా ప్రభా. హల్లెలూయా. అన్ను జనుల మీదకి నీ ఆత్మను కుమ్మరించినని వాక్యం కుమ్మరించు సెలవిస్తుంది నాయనా. ప్రభా తండ్రి. బలమైన కుమ్మరించండి ప్రభా. అభిషేకముతో దిగిరా. అన్ను జనుల మీదకి నీ వాక్యాన్ని ప్రభా నీ యొక్క ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాను యేసయ్యా. కుమ్మరించండి యేసయ్యా. తాకండి అతన్ని. ఆత్మ లేని వాడు నా వాడుకోవాలని వాక్యం సెలవిస్తుందయ్యా. ఆత్మ లేకుండా ఎవరైతే ఉన్నారో తండ్రి యేసయ్యా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డ తాకమని అడుగుతున్నాను ప్రభా. దర్శించండి ప్రభా తండ్రి Glory. యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. మీరు మాట్లాడండి ప్రభా యేసయ్యా. దేవుని ఆత్మ తాకండి దిగి రావాలి యేసయ్యా. మీ మీదకి. నా ప్రభా ఎదుట అనుకూలంగా ప్రభా యథార్థంగా నమ్మకంగా బ్రతకాలి యేసయ్యా. అట్టి ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డ సహాయం చేయడానికి వందనాలు. ఓర షింద్రకి బాబా షిక్కంద్రకి బాబా ఓర షీంద్రకి కబాబా షిక్కల్ల బాబా ఓర బాబా షింద్రకి కబాబా షిక్కంద్రకి బాబా ఓ షీంద్రకి కబాబా షిక్కల్ల బాబా అర బాబా షూంద్రకి కబాబా షిక్కంద్రకి బాబా షిక్క బాబా ఓ షీంద్రకి కబాబా షిక్కల ఓర బాబా షూంద్రకి కబాబా షిక్కల ఓ బాబా షూర బాబా షూంద్రకి కబాబా ఆ బాబా షూరకి ఇంకా బాబా Glory, షిక్కల బాబా. hallelujah. ఓ బాబా షూంద్రకి బాబా షిక్కంద్రకి బాబా షిక్కబా ఓర బాబా షూల బాబా షూంద్రకి బాబా ఓలా బాబా షూంద్రకి ఓల సిక్క బాబా షిక్కంద్రకి బాబా షిక్కల బాబా ఓర బాబా షూంద్రకి బాబా షిక్కల బాబా అర బాబా